హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు 10th క్లాస్ ఆన్లైన్ క్లాసెస్. ఈ సెషన్లో మనం చాప్టర్ 14 ప్రాబబిలిటీ ఇంట్రొడక్షన్ చూడబోతున్నాం. ఇప్పుడు ఈ సెషన్లో ప్రాబబిలిటీ డెఫినేషన్ ఇచ్చింది ఎవరంటే పియర్ సైమన్ లాప్లస్. ఈయన 1795లో ప్రాబబిలిటీని ఇంట్రొడ్యూస్ చేశారు. ప్రాబబిలిటీ అంటే ఏంటి అనేది ఈయన చెప్పడం జరిగింది. సో ప్రాబబిలిటీ అంటే మన లైఫ్లో జరిగే ప్రతి ఈవెంట్కు పాసిబిలిటీస్ కనుక్కోవడమే. అంటే ఫేవరబుల్ పాసిబిలిటీస్ ఏంటి, టోటల్ పాసిబిలిటీస్ను డివైడ్ చేస్తే వచ్చేది ప్రాబబిలిటీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక కాయిన్ వేశాను. కాయిన్ వేసినప్పుడు అది హెడ్ అయినా పడవచ్చు, లేదా టైల్ అయినా పడవచ్చు. ఈ రెండు పాసిబిలిటీస్ అనమాట. టోటల్ పాసిబిలిటీస్ రెండు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను హెడ్ పడాలి అని చెప్పాను అనుకోండి. హెడ్ పడాలి అని చెప్పినప్పుడు హెడ్ పడే ఛాన్స్ ఒకటి, టోటల్ పాసిబిలిటీస్ రెండు. సో ప్రాబబిలిటీ ఎంత, హెడ్ పడే ప్రాబిలిటీ ఎంత అంటే 1/2. అలాగే టెయిల్ పడే ప్రాబిలిటీ కూడా 1/2 ఉంటుంది. హెడ్ పడేది, టెయిల్ పడే ప్రాబబిలిటీ ఎంత అంటే 50% ప్రాబబిలిటీ ఉంది. ఏదర్ హెడ్ పడచ్చు లేదా టెయిల్ పడచ్చు. 50-50 ఛాన్స్ అంటాం కదా. సో 50% హెడ్ పడే ఛాన్స్ ఉంది, 50% టెయిల్ పడే ఛాన్స్ ఉంది. కాయిన్ ఎగరవేసినప్పుడు హెడ్ అయినా పడచ్చు, టెయిల్ అయినా పడచ్చు అనేది ఈ రెండు పాసిబిలిటీస్. ఇవి టోటల్ పాసిబిలిటీస్. టోటల్ పాసిబిలిటీస్లో మనకి ఏదైతే క్వశ్చన్లా అడిగానాడో ఆ పాసిబిలిటీస్ పైన వేసుకొని డివైడెడ్ బై టోటల్ పాసిబిలిటీస్ వేసుకుంటే వచ్చేదాన్నే ప్రాబబిలిటీ అంటారు. సో ప్రాబబిలిటీని ఫార్ములా రూపంలో రాయాలంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఎనీ ఈవెంట్, ఒక ఈవెంట్ జరిగే ప్రాబబిలిటీ ఎంత అంటే నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ దట్ ఆర్ ఫేవరబుల్, నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ అనొచ్చు, డివైడెడ్ బై టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. అన్ని పాసిబుల్ అవుట్కమ్స్ డినామినేటర్లో ఉంటాయి, మనకు కావాల్సిన ఫేవరబుల్ అవుట్కమ్స్ న్యూమరేటర్లో ఉంటాయి. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు ఒక డైస్ వేసామనుకోండి. డైస్ పైన తెలిసిందే మీకు, డైస్ మనం స్నేక్ అండ్ ల్యాడర్ ఆడేటప్పుడు మనకు డైస్ చూసింటాం మనం. దానిపైన 6 నంబర్స్ ఉంటాయి. సో 6 ఛాన్సెస్ ఉన్నాయి. 1 నుంచి 6 వరకు ఏ నంబర్ అయినా పడచ్చు డైస్ వేసినప్పుడు. ఈ 6లో ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 పడాలి అని చెప్పాను. 3 అనేది ఎన్నిసార్లు ఉంది? ఒక్కటే ఉంది 3. టోటల్ 6. ఇది దీని ప్రాబబిలిటీ అవుతుంది. ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ 3 ఆన్ డైస్. అంటే డైస్ వేస్తూనే పైన 3 పడే ప్రాబిలిటీ ఎంత అంటే 1/6. 1 పడే ప్రాబిలిటీ ఎంత? 1/6. 2 పడే ప్రాబిలిటీ ఎంత? 1/6. ఈ విధంగా ప్రాబబిలిటీస్ కనుక్కోవచ్చు. టోటల్ ప్రాబబిలిటీస్ అంతా కౌంట్ చేస్తే టోటల్ ఎంత అవుతుందంటే 6/6 1. సో ఆల్వేస్ ది ప్రాబబిలిటీ ఆఫ్ ఆల్ ది ఈవెంట్స్, ఒక ఈవెంట్లో జరిగే అన్ని పాసిబిలిటీస్వి ప్రాబిలిటీస్ అన్ని యాడ్ చేస్తే ఎప్పుడు ఎంత అవుతుందంటే 1. ఆ 1నే మనం ఏమంటాం? 100% అంటాం. కాయిన్ వేసినప్పుడు చూసాం కదా, 50% హెడ్ పడేకి, 50% టెయిల్ పడే ఛాన్స్. టోటల్ ఎంత అంటే 100% ఛాన్స్. 100% అంటే మీనింగ్ ఏమని? 100 డివైడెడ్ బై 100 విచ్ ఇస్ ఈక్వల్ టు 1. సో ఇది ప్రాబబిలిటీ అంటే ఇంట్రొడక్షన్. ఒకే ఒక ఫార్ములా ఉంది మనకు ప్రాబబిలిటీకి సంబంధించి. ఆ ఫార్ములా ఏంది అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఎనీ ఈవెంట్ ఈజ్ నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఇది ఒక్క ఫార్ములా మనకు తెలిసింటే చాలు. సో ఈవెంట్స్ ఎలా ఉంటాయి? ఈవెంట్స్ ఎలా ఉంటాయని మనం ఒకసారి గమనిస్తే చాలా వరకు ఫెయిర్ ఈవెంట్ అంటే ఏమంటే, ఫెయిర్ ఈక్వలీ లైక్లీ ఛాన్సెస్ ఉంటే, అందరికీ సమాన ఛాన్సెస్ ఉంటే దాన్ని ఫెయిర్ ఈవెంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కాయిన్ తీసుకున్నాం. హెడ్ పడేకి టెయిల్ పడేకి సమానంగా ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఫెయిర్ ఈవెంట్ అంటాం. లేదా రెండు పక్కల హెడ్ పెట్టామనుకోండి. ఒక కాయిన్ ఎలా చేయించామంటే ఇటుపక్క హెడ్డే ఉంది, అటుపక్క హెడ్డే ఉంది. అది అన్ఫెయిర్ ఈవెంట్ అవుతుంది, లేకపోతే బయాస్డ్ ఈవెంట్ అవుతుంది. సో దాన్ని బయాస్డ్ అంటాం. దీని నుంచి కరెక్ట్ అయిన రిజల్ట్ రాదు, టెయిల్ పడే అవకాశమే లేదు. 100% ఎప్పుడు హెడ్డే పడుతుంది కాబట్టి ఇది అన్ఫెయిర్ ఈవెంట్ అవుతుంది. ఈక్వలీ లైక్లీ అంటే సమానంగా ఛాన్స్ ఉండే ఈవెంట్స్ని మనం ఏమంటామంటే ఫెయిర్ ఈవెంట్స్ అంటాం. సో ఫెయిర్ ఈవెంట్స్లో ఈక్వలీ లైక్లీ ఉంటే ఫెయిర్ ఈవెంట్. కొన్ని ఈవెంట్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు సమ్మర్ ఉంది,
సమ్మర్‌లో వర్షం పడకపోవడం. సమ్మర్‌లో వర్షం పడడం తీసుకుందాం. సమ్మర్‌లో ఇప్పుడు రెయిన్ పడాలి అనుకున్నామనుకోండి. అది ఎటువంటి ఛాన్స్ అంటే లెస్ లైక్లీ. చాలా తక్కువ ఛాన్స్ అనమాట పడేకి. సో, ఎటువంటి ఈవెంట్ అంటే లెస్ లైక్లీ ఈవెంట్ అంటాం దాన్ని. చాలా తక్కువ ఛాన్సెస్. అదే వింటర్‌లో రెయిన్ పడాలి. అది గూడా మనం చెప్పలేం. కానీ రెయినీ సీజన్‌లో రెయిన్ పడాలి. రెయినీ సీజన్‌లో రెయిన్ పడాలి అంటే అప్పుడేమవుతుందది? మోర్ లైక్లీ అవుతుంది. అంటే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. రెయిన్ పడే ఛాన్సెస్ చాలా ఎక్కువ. సమానంగా ఛాన్సెస్ ఉంటే ఈక్వల్లీ లైక్లీ అంటాం. తక్కువ ఛాన్స్ ఉంటే లెస్ లైక్లీ అంటాం. ఎక్కువ ఛాన్స్ ఉంటే మోర్ లైక్లీ అంటాం. ఖచ్చితంగా జరుగుతుంది. ఒక ఈవెంట్ ఖచ్చితంగా జరుగుతుందంటే దాన్నేమంటామంటే ష్యూర్ ఈవెంట్ అంటాం. అంటే గ్యారంటీ జరుగుతుంది అనే ఈవెంట్ ఏదన్నా ఉంటే దాన్ని మనం ష్యూర్ ఈవెంట్ అంటాం. ష్యూర్ ఈవెంట్ ఎప్పుడైనా వస్తే దాని ప్రాబబిలిటీ ఎంత అంటే ఖచ్చితంగా జరుగుతుంది. అంటే దీని ప్రాబబిలిటీ ఎంత? 100% అవుతుంది. 100% జరుగుతుంది అని. 100% అంటే మీనింగ్ ఏమని? 100 డివైడెడ్ బై 100 అంటే 1. ప్రాబబిలిటీ ఆఫ్ ష్యూర్ ఈవెంట్స్. ఖచ్చితంగా జరిగే ఈవెంట్స్ యొక్క ప్రాబబిలిటీ ఎంత అంటే 1. ష్యూర్ ఈవెంట్ కాకుండా అసలు ప్రాబబిలిటీ జరగదు అనే ఈవెంట్ ఏదన్నా ఉంటే అటువంటి ఈవెంట్ మనం ఏమంటామంటే ఇంపాసిబుల్ ఈవెంట్ అంటాం. ఆర్ ఇంపాసిబుల్ ఈవెంట్స్ అని పిలుస్తాం. ఇంపాసిబుల్ ఈవెంట్స్ ఏవన్నా ఉంటే దాని ప్రాబబిలిటీ ఎంత అని అడిగినప్పుడు ఏమవుతుందంటే ఇంపాసిబుల్ ఈవెంట్ అంటే అసలు జరగదు. జరగదు అన్నప్పుడు దాని ప్రాబబిలిటీ ఎంత? 0%. దాన్నే మనం 0 అంటాం. సో, 0% అంటే 0. లెస్ లైక్లీ అంటే 50% కంటే తక్కువ. మోర్ లైక్లీ అంటే 50% కంటే ఎక్కువ. 2 ఉన్నప్పుడు. ఈక్వల్లీ లైక్లీ అంటే అన్నిటికీ సమానంగా ఛాన్సెస్ ఉండడాన్ని ఈక్వల్లీ లైక్లీ అంటాం. ష్యూర్ ఈవెంట్ అయితే 1. ఇంపాసిబుల్ ఈవెంట్ అయితే 0. ఇంపాసిబుల్ అంటే మనకది జరిగే ఛాన్సే లేనప్పుడు దాన్ని మనం ఇంపాసిబుల్ ఈవెంట్ అంటాం. ఇంపాసిబుల్ ఈవెంట్స్‌కు ఎప్పుడు ఛాన్స్ ఎంతుంటుందంటే 0% ఉంటుంది. అసలు జరిగే ఛాన్సే లేదు కాబట్టి అది 0 అయిపోతుంది. ఇంపాసిబుల్ ఈవెంట్ అంటే ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక బ్యాగ్‌లో రెడ్ బాల్స్ ఉన్నాయి. ఒక బ్యాగ్‌లో అన్ని రెడ్ బాల్స్ ఉన్నాయి. ఈ బ్యాగ్‌లోకి చేయి పెట్టి చూడకుండా బ్లూ బాల్ తీసుకోవాలా అని అడిగాడు. బ్లూ బాల్ తీసుకుంటే ప్రాబబిలిటీ ఎంత అన్నాడు. అంటే లోపల రెడ్ బాల్స్ ఉంటే బ్లూ బాల్ వచ్చే అవకాశం ఉందా? లేదు. కాబట్టి ప్రాబబిలిటీ రాదు. ఇంపాసిబుల్ ఈవెంట్ అనమాట. దాని ప్రాబబిలిటీ 0. ఒక బ్యాగ్‌లో అన్ని రెడ్ బాల్స్ ఉన్నాయి. అందులో చేయి పెట్టి చూడకుండా తీస్తే రెడ్ బాల్ రావాలి అన్నాడు. అది ష్యూర్ ఈవెంట్ అవుతుంది. ఖచ్చితంగా జరుగుతుందనమాట. ప్రాబబిలిటీ దానిది 100% ఉంటుంది. కాబట్టి 1 అంటాం. రెడ్ బాల్స్‌లోంచి రెడ్ బాల్ తీయాలి అంటే ఖచ్చితంగా జరుగుతుంది. రెడ్ బాల్స్ మొత్తంలోంచి ఏదో గ్రీన్ బాలో, బ్లూ బాలో తీయాలంటే అది జరిగే ఛాన్సే లేదు కాబట్టి అది ఇంపాసిబుల్ ఈవెంట్ అంటాం. దాని ప్రాబబిలిటీ 0 అవుతుంది. సో, ప్రాబబిలిటీ ఆఫ్ ఎనీ ఈవెంట్ గన మనం చూసుకున్నట్లయితే అది ఎప్పుడూ 0, 1 ఉంటూ దాని మధ్యలోనే ఉంటుంది తప్ప ప్రాబబిలిటీ ఎప్పుడు నెగెటివ్ ఉండదు. ప్రాబబిలిటీ ఎప్పుడు 100% కంటే ఎక్కువ ఉండదు. 100% కంటే ఎక్కువ ఎప్పుడు ఉండదు ప్రాబబిలిటీ. మాక్సిమం పర్సెంటేజ్ ఎంత అంటే 100. సో, ప్రాబబిలిటీ ఆఫ్ ఎనీ ఈవెంట్ ఏమని చెప్పొచ్చు? లైస్ ఇన్ బిట్వీన్ 0 అండ్ 1. 0, 1 కూడా తీసుకోవచ్చు. సో, ప్రాబబిలిటీ ఆఫ్ ఎనీ ఈవెంట్ కెనాట్ బి నెగెటివ్. ఏముండకూడదు? ప్రాబబిలిటీ ఎప్పుడు నెగెటివ్ ఉండకూడదు. అండ్ నాట్ మోర్ దాన్ 1. 1 కంటే పెద్దది కూడా ఉండకూడదు. ప్రాబబిలిటీ ఎప్పుడు 0కు 1కు మధ్యలో ఉంటూ 0, 1 ఉండొచ్చు. 0, 1 ఎప్పుడు ఉంటుందంటే ష్యూర్ ఈవెంట్ అయితే 1, ఇంపాసిబుల్ అంటే 0. ఇంకా మధ్యలో ఎంతైనా ఉండొచ్చు వాల్యూ. ఇప్పుడు -1/3 ప్రాబబిలిటీ అవుతుందా అంటే కాదు. -3 అవుతుందంటే కాదు. 0 అవుతుందా అంటే యెస్. ఛాన్స్ ఉంది. ఇంపాసిబుల్ ఈవెంట్. 1 అంటే ఉంది. 1.25 అవుతుందా అంటే కాదు. ఎందుకు కాదు 1.25 అంటే 1 మాక్సిమం. మినిమమ్ 0, మాక్సిమం 1. మిగతావన్నీ పాసిబుల్ కాదు. ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఎలా రాస్తాం దీన్ని? పి ఆఫ్ ఈ అని రాస్తాం. అంటే దీన్ని ఏమంటామంటే హ్యాపెనింగ్ ఆఫ్ ఈ అంటాం. అంటే ఈ జరిగే ఛాన్స్. ప్రాబబిలిటీ ఆఫ్ హ్యాపెనింగ్ ఆఫ్ ఈ. నాట్ హ్యాపెనింగ్ అనుకోండి పైన బార్ రాస్తాం.
నాట్ హ్యాపెనింగ్ అంటే జరగకూడదు అనే ప్రాబిలిటీ ఏదైనా ఉంటే దాన్ని ఈ బార్గా రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కాయిన్ వేస్తే హెడ్ పడాలి అన్న, హెడ్ పడే ఛాన్స్ ఈ అయితే హెడ్ పడకూడదు అనే ఛాన్స్ ఈ బార్ అవుతుంది. హెడ్ పడకూడదు అనే ప్రాబిలిటీ ఈ బార్, పైన బార్ రాస్తే నాట్ ఈ అని మీనింగ్, అంటే ఈ కాదు, ఆ ఈవెంట్ కాకుండా వేరేది జరగాలి అనే మీనింగ్లో మనం ఈ బార్ రాస్తాం. జరిగేవి జరగనివి టోటల్ ప్రాబబిలిటీ ఎంత అంటే ఎప్పుడు ఎంత ఉంటుంది? 100% ఉంటుంది. ప్రాబిలిటీస్ ఆఫ్ ఆల్ ఈవెంట్స్ హ్యాపెనింగ్ అండ్ నాట్ హ్యాపెనింగ్, జరిగేది జరగనిది రెండు యాడ్ చేస్తే టోటల్ ఎప్పుడు ఎంత అవుతుంది? 1 అవుతుంది. 1 అంటే 100% అని మీనింగ్. సో ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. టోటల్ ప్రాబిలిటీ అంతా 1 అవుతుంది. ప్రాబబిలిటీ ఎప్పుడు 0కు 1కు మధ్యలో ఉంటూ 0 అండ్ 1 కూడా ఉండొచ్చు. దానికంటే తక్కువ ఉండదు. 0 కంటే తక్కువ ఉండకూడదు, 1 కంటే ఎక్కువ ఉండకూడదు అనేది కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ ఎనీ ఈవెంట్ అన్నప్పుడు ఫార్ములా ఏం రాసుకోవాలి? నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అనేది. ఈ ఒక్క ఫార్ములానే మనం మొత్తం చాప్టర్ అంతా కూడా వాడుకుంటూ ఉంటాం. ఈ ఒక్క ఫార్ములానే నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ పైన టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ కింద రాసుకుంటాం. సో ష్యూర్ ఈవెంట్ అంటే తెలిసి ఉండాలి 1, ఇంపాసిబుల్ ఈవెంట్ అంటే 0. ఈవెంట్స్ అన్ని కూడా 0కు 1కు మధ్యలో ఉంటూ 0 అండ్ 1 ఉండే అవకాశం ఉంది. నెగిటివ్ ఉండకూడదు, 1 కంటే ఎక్కువ ఉండకూడదు. అండ్ రెండు ప్రాబిలిటీస్ను అంటే జరిగేది జరగనిది రెండు యాడ్ చేస్తే టోటల్ 1 అవ్వాలి. సో ఇవి తెలిసి ఉండాలి. దీంతో పాటు మనకు ఎటువంటి మోడల్ క్వశ్చన్స్ వస్తాయి ఈ చాప్టర్లో అంటే కాయిన్ బేస్డ్ అనమాట. కాయిన్ బేస్డ్ క్వశ్చన్స్ను ఎలా సాల్వ్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క కాయిన్ వేసారనుకోండి, ఒక్క కాయిన్ వేస్తే పడితే హెడ్ పడుతుంది, లేదంటే టెయిల్ పడుతుంది. ఇవి టోటల్ ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయంటే 2 పాసిబిలిటీస్ వస్తాయి. దీన్నే టోటల్ అవుట్కమ్స్ అంటాం. టోటల్ అవుట్కమ్స్ ఎన్ని అంటే 2 అవుట్కమ్స్. టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 2 అవుతాయి. అదే 2 కాయిన్స్ వేసామనుకోండి, 2 కాయిన్స్ వేస్తే టోటల్ ఎన్ని అవుట్కమ్స్ వస్తాయి అనేది గమనిస్తే 2 హెడ్లు పడచ్చు, 2 టెయిల్ పడచ్చు, ఒకటి హెడ్ పడి ఒకటి టెయిల్ పడచ్చు, ఒకటి టెయిల్ పడి ఇంకొక హెడ్ పడచ్చు. అంటే టోటల్ ఎన్ని వస్తాయి? 4 అవుట్కమ్స్ వస్తాయి. ఒక కాయిన్ వేసినప్పుడు 2 అవుట్కమ్స్, 2 కాయిన్స్ వేసినప్పుడు 4 అవుట్కమ్స్. అలాగే మనం ఏం చేద్దామంటే 3 కాయిన్స్ వేద్దాం. 3 కాయిన్స్ వేసినప్పుడు ఎన్ని అవుట్కమ్స్ అనేది గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి దీనికి ఒక ట్రిక్ ఉంది. ఎలా అంటే 4 హెడ్స్ 4 టెయిల్స్ రాసుకోండి. 4 హెడ్స్ 4 టెయిల్స్. దాని తర్వాత 2 హెడ్స్ 2 టెయిల్స్, మళ్ళీ 2 హెడ్స్ 2 టెయిల్స్. ఫస్ట్ 4 హెడ్స్ 4 టెయిల్స్, తర్వాత 2 హెడ్స్ 2 టెయిల్స్, 2 హెడ్స్ 2 టెయిల్స్. ఇంకా చివరిగా ఒక హెడ్ ఒక టెయిల్, హెడ్ టెయిల్, హెడ్ టెయిల్, హెడ్ టెయిల్. ఇలా రాసుకుంటే టోటల్ పాసిబిలిటీస్ కనుక్కోవడం ఈజీ. టోటల్గా 8 అవుట్కమ్స్ అవుతాయి. వీటిని కూడా ఎలా గుర్తుపెట్టాలి? ఎన్ని అవుట్కమ్స్ అనేది ఎలా? ఒక కాయిన్ ఉన్నప్పుడు ఎన్ని అవుట్కమ్స్, 2 కాయిన్స్ ఉన్నప్పుడు ఎన్ని, 3 కాయిన్స్ ఉన్నప్పుడు ఎన్ని అనేది బాగా గమనిస్తే టోటల్ అవుట్కమ్స్కి ఒక ఫార్ములా రాసుకోవచ్చు మనం. కాయిన్ వేసినప్పుడు టోటల్ అవుట్కమ్స్కి ఏం ఫార్ములా రాసుకోవచ్చు అంటే 2n అనే ఫార్ములా రాసుకోవచ్చు. ఒక కాయిన్ వేసినప్పుడు 2(1), 2 కాయిన్స్ వేస్తే 2(2), 3 కాయిన్స్ వేస్తే 2(3). బాగా గమనించండి. 2(1), 2. ఒక కాయిన్ వేసినప్పుడు 2 అవుట్కమ్స్. 2(2), 2 స్క్వేర్ 4. 2 కాయిన్స్ వేసినప్పుడు 4 అవుట్కమ్స్. 2(3), 8, 2 క్యూబ్ 8. 3 కాయిన్స్ వేసినప్పుడు 8 అవుట్కమ్స్. 2(4), 16. 4 కాయిన్స్ వేసినప్పుడు టోటల్గా 16 అవుట్కమ్స్ వస్తాయి. ఈ విధంగా ఎన్ని కాయిన్స్ వేసినా కూడా పవర్ n ప్లేస్లో నంబర్ ఆఫ్ కాయిన్స్ అనేది రాసుకోగలిగితే మనకు టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అనేది ఈజీగా అర్థమైపోతుంది. టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్కు ఫార్ములా
2 పవర్ n ఈ ఫార్ములా గుర్తుంటే చాలు మనకు. సో 3 కాయిన్స్ వేసినప్పుడు అయితే 8 వస్తాయి అవుట్కమ్స్. 1 కాయిన్ వేసినప్పుడు అయితే 2 పవర్ 1 2 వస్తాయి. 2 కాయిన్స్ వేసినప్పుడు అయితే 2 పవర్ 2 4 అవుతాయి. సో ఫార్ములా మనం 2 పవర్ n అనే ఫార్ములా మనం వాడుకోవచ్చు. ఇది కాయిన్స్‌కు సంబంధించి. సో కాయిన్స్ సంబంధించి ఏ క్వెషన్ వచ్చినా ఈ మోడల్స్‌లో ఇది ఫస్ట్ మోడల్ అన్నమాట. కాయిన్స్ సంబంధించిన మోడల్. నెక్స్ట్ కాయిన్స్ కాకుండా ఇంకే మోడల్స్ వస్తాయంటే మనకు డైస్‌కు సంబంధించి వస్తాయి. సో డైస్‌కు సంబంధించి ఒక్క డైస్ ఉందనుకోండి. ఒక్క డైస్‌లో ఏమేం పాసిబిలిటీస్ వస్తాయి? అవుట్‌కమ్స్ ఏమొస్తాయంటే ఒక్క డైస్ ఉన్నప్పుడు 1 పడొచ్చు, 2, 3, 4, 5, 6. సో 6 ఫేసెస్ ఉంటాయి కాబట్టి మొత్తం ఎన్ని అవుట్‌కమ్స్ అయితాయి? 6 అవుట్‌కమ్స్ అయితాయి. టోటల్ నంబర్ ఆఫ్ అవుట్‌కమ్స్ 6. 1 నుంచి 6 వరకు ఏదైనా పడే అవకాశం ఉంది ఒక డైస్ ఏసినప్పుడు. అదే 2 డైస్ ఏసామనుకోండి. 2 పాచికలేసాం. ఫస్ట్ దానిపైన 1 పడి, సెకండ్ కూడా 1 పడే అవకాశం ఉంది. ఫస్ట్ దానిపైన 1 పడుతూ సెకండ్ 2 ఉండొచ్చు. 1 3 పడొచ్చు. 1 4, 1 5, 1 6. వీటిలో ఏవైనా పడొచ్చు. ఫస్ట్ దాంట్లో 1 పడుతూ ఇన్ని చేంజెస్ జరగొచ్చు. లేదా ఫస్ట్ దాంట్లో 2 పడి తర్వాత దాంట్లో 1, 2 2, 2 3 ఇలా ఫస్ట్ కాయిన్ పైన ఫస్ట్ డైస్ పైన 2 పడేసి నెక్స్ట్ డైస్ పైన ఇలా ఏవైనా చేంజెస్ ఉండొచ్చు. 3 1, 3 2, 3 3, 3 4, 3 5, 3 6 ఇలా టోటల్ ఎంత వరకు అంటే 6 వరకు. 4 1 తర్వాత 5 1తో స్టార్ట్, తర్వాత 6 1తో స్టార్ట్. 4 2, 4 3, 4 4, 4 5, 4 6, 5 1, 5 2, 5 3, 5 4, 5 5, 5 6, 6 1, 6 2, 6 3. టోటల్‌గా పాసిబిలిటీస్ గనక గమనించినట్లయితే ఇక్కడ టోటల్ అవుట్‌కమ్స్ 6 6 ఆర్ 36 ఉన్నాయి టోటల్ అవుట్‌కమ్స్. సో దీనికి ఫార్ములా ఏం రాయొచ్చంటే టోటల్ అవుట్‌కమ్స్‌కు ఫార్ములా 6 ఫేసెస్ ఉన్నాయి కాబట్టి ఇది 6 పవర్ వస్తుంది. మనం గమనించినట్లయితే ఒక్క డైస్ వేసినప్పుడు బాగా గమనించండి. ఒక్క డైస్ వేసినప్పుడు మనకేమవుతుంది? 6 పవర్ 1 అవుతుంది. ఒక్క డైస్ వేసినప్పుడు 6 అవుట్‌కమ్స్ వస్తున్నాయి. 2 డైస్ వేసినప్పుడు 6 పవర్ 2 వస్తుంది. 36 6 స్క్వేర్ 36. అలాగా n డైస్ వేస్తే 6 పవర్ n ఫార్ములా. ఈ విధంగా మనం ఫార్ములాను ఈజీగా డిరైవ్ చేసుకోవచ్చు. 6 పవర్ n ఫార్ములా. అదే 3 డైస్ వేస్తే 3 డైస్ గన రోల్ చేస్తే ఫార్ములా ఏమవుతుంది? టోటల్ అవుట్‌కమ్స్. 3 డైస్ వేస్తే టోటల్ అవుట్‌కమ్ 6 పవర్ 3. 6 ఇంటూ 6 ఇంటూ 6. 216 పాసిబిలిటీస్ వస్తాయి ఈ విధంగా డైస్‌లో. ఇది డైస్‌కు సంబంధించి ఎటువంటి క్వెషన్ అయినా అడగొచ్చు. డైస్‌లో రెండిటిపైన సేమ్ నంబర్ పడాలి అన్నాడనుకోండి. 1 1, 2 2, 3 3, 4 4, 5 5, 6 6. ఇలా ఫేవరబుల్ ఎన్ని అవుట్‌కమ్స్ ఉన్నాయో రాసుకొని కింద టోటల్ నంబర్ ఆఫ్ అవుట్‌కమ్స్ రాసుకుంటే ప్రాబబిలిటీ మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇక థర్డ్ టైప్ ఆఫ్ క్వెషన్స్. ఇవి ఏంటివంటే కార్డ్స్‌కు సంబంధించింది. మనకు ఖచ్చితంగా 8 మార్క్స్ క్వెషన్ వస్తుంది దీనిపైన. కార్డ్స్‌కు సంబంధించిన క్వెషన్ పైన. సో టోటల్ ఎన్ని కార్డ్స్ ఉన్నాయి? దాంట్లో ఏమేమి కార్డ్స్ డివిజన్ ఉంది అనేది మనం తెలుసుకోగలిగితే ఈజీగా మనం ఒక 8 మార్క్స్ క్వెషన్ ఈ చాప్టర్ నుంచి సాల్వ్ చేసుకోవచ్చు. టోటల్‌గా 52 కార్డ్స్ ఉంటాయి పేక ముక్కలు. ఈ 52 కార్డ్స్ 2గా డివైడ్ అయ్యుంటాయి. 26 వచ్చేసి బ్లాక్ కలర్ కార్డ్స్. ఇంకో 26 రెడ్ కలర్ కార్డ్స్ ఉంటాయి. 26 బ్లాక్ ఉంటాయి. 26 రెడ్ ఉంటాయి. ఈ 26లో కూడా మళ్ళీ 2 డివిజన్స్ 13 13. ఈ రెడ్‌లో కూడా 13 13 2గా డివిజన్స్ ఉంటాయి. సో ఏముంటాయి 13 13 అంటే రెడ్ కలర్ దాంట్లో హార్ట్ షేప్‌లో ఉండేటివి 13 ఉంటాయి.
అలాగే డైమండ్ షేప్లో ఉండేటి 13 ఉంటాయి. సో హార్ట్ షేప్ ఉండే కార్డ్స్ 13 ఉంటాయి. డైమండ్ షేప్ ఉండే కార్డ్స్, ఇలా డైమండ్ షేప్ ఉండే కార్డ్స్ ఒక 13 ఉంటాయి. హార్ట్ షేప్, డైమండ్ షేప్ 13 కార్డ్స్ ఉంటాయి. సో ఈ 13 ఏముంటాయి అనేది కూడా చూద్దాం మళ్ళీ. ఇక బ్లాక్ కలర్లో స్పేడ్స్ అండ్ క్లబ్స్. స్పేడ్స్ 13 ఉంటాయి, క్లబ్స్ 13 ఉంటాయి. సో స్పేడ్ ఆకారం, ఇక క్లబ్ ఆకారం అంటే ఇలా ఉంటుంది, లీఫ్ లాగా. ఈ క్లబ్ ఆకారంలో 13 కార్డ్స్ ఉంటాయి. సో టోటల్గా 52 కార్డ్స్. 13 4s ఆర్ 52. సో ప్రతి దాంట్లో కనుక మీరు చూసినట్లయితే స్పేడ్లో కానీ, క్లబ్స్లో కానీ, హార్ట్స్లో కానీ, డైమండ్స్లో కానీ ఈ 13 కార్డ్స్ ఏముంటాయి అంటే కింగ్, క్వీన్, జాక్. ఈ మూడింటిని ఏమంటామంటే ఫేస్ కార్డ్స్ అంటాం. వీటిపైన ఫేస్ ఉంటుంది. కింగ్, క్వీన్, జాక్, వీటిని మనం ఫేస్ కార్డ్స్ అని పిలుస్తాం. దాని తర్వాత నంబర్ కార్డ్స్ 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2. 1 ఉండదు, 1 అనే కార్డు ఉండదు. దీన్ని న్యూమరిక్ కార్డ్స్ అంటారు. సో ఆల్ఫాబెట్ కార్డ్స్లో మనకు ఒకటే ఒక కార్డు ఉంటుంది. అది ఏమంటే ఏస్, ఆసు అంటారు తెలుగులో, ఏస్. సో ఇవే కార్డ్స్ సేమ్ ఇక్కడ కూడా ఇవే ఉంటాయి సేమ్. ఏమంటే వాటిపైన షేప్ ఇది ఉంటుంది, క్లబ్ షేపు, డైమండ్ షేపు, ఇలా షేప్ ఉంటుంది, అంతే డిఫరెంట్ షేప్ ఉంటుంది. కార్డ్స్ అయితే ఇవే. అర్థమైంది కదా. కింగ్, క్వీన్, జాక్ వీటిని ఏమంటామంటే ఫేస్ కార్డ్స్ అంటాం. కింగ్, క్వీన్, జాక్. ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా సేమ్ ఇవే 3 ఉంటాయి. 3 4s ఆర్ 12. కింగ్, క్వీన్, జాక్. దాని తర్వాత న్యూమరిక్ కార్డ్స్ 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2. ఇవన్నీ న్యూమరిక్ కార్డ్స్ అంటారు వీటిని. నంబర్ కార్డ్స్. ఆల్ఫా న్యూమరిక్ అంటే ఇది కూడా దీంతో పాటు కలిపేసుకుంటాం. ఇవి న్యూమరిక్ కార్డ్స్. ఇంకా లాస్ట్గా ఉండేది ఆల్ఫాబెట్ కార్డ్స్. ఇది ఒకటే. ఇలాగా డిఫరెంట్ కార్డ్స్ మొత్తం 13 కార్డ్స్ ఉంటాయి ఒక్కొక్క సెట్లో. స్పేడ్స్ 13 ఉంటాయి. అంటే ఈ స్పేడ్ షేప్లో ఉండేటివి ఆకారాలు కార్డు పైన ఉంటాయి అన్నమాట. స్పేడ్ ఆకారం అంటూ ఏముంటుంది, కింగ్ ఉంటుంది. కింగ్ దానిపైన షేప్స్ అన్ని కూడా స్పేడ్ షేప్స్. క్లబ్ షేప్లో ఉండేది కింగ్ ఉంటుంది. అట్లా కింగ్స్ మొత్తం ఎన్ని ఉంటాయంటే కింగ్ కార్డ్స్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి 4 కింగ్స్ ఉంటాయి. క్వీన్స్ కూడా 4 ఉంటాయి. జాక్ కూడా 4 ఉంటాయి. సో టోటల్గా ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయంటే 12. ఈ 12 ఫేస్ కార్డ్స్లో 6 వచ్చేసి రెడ్ కలర్ ఫేస్ కార్డ్స్, 6 బ్లాక్ కలర్ ఫేస్ కార్డ్స్. సో దీని గురించి ఇన్ఫర్మేషన్ బాగా తెలిసింటే దీనికి సంబంధించి మనం 8 మార్క్స్ క్వశ్చన్ ఈజీగా మనం సాల్వ్ చేసేయచ్చు. 8 మార్క్స్ క్వశ్చన్ ఖచ్చితంగా మనం చూసినట్లయితే, గమనించినట్లయితే ఈ చాప్టర్లో 8 మార్క్స్ ఎక్కువగా ఈ కార్డ్స్ పైనే వస్తుంది. కార్డ్స్ క్వశ్చన్ ఉన్నాయి, 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి. వాటిపైనే క్వశ్చన్ ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు కాబట్టి కార్డ్స్ పైన క్వశ్చన్ బాగా చేయగలగాలంటే మనం ఖచ్చితంగా ఈ కార్డ్స్కు సంబంధించి 52 కార్డ్స్ ఏమున్నాయనే తెలియాలి. ఇక్కడ కూడా సేమ్ కింగ్, క్వీన్, జాకు, ఈ నంబర్లు, తర్వాత ఎస్, హార్ట్ షేప్లో, డైమండ్ షేప్లో అంతా ఇవే. ఇది కార్డ్స్కు సంబంధించింది. సో కార్డ్స్ గురించి బాగా తెలిస్తే ఈజీగా మనం చేసేయచ్చు. ఇంకా చివరి మోడల్ ఏంది అంటే బాల్స్కు సంబంధించిన మోడల్. బాల్స్ ఏమంటాడంటే ఒక పెద్ద బ్యాగ్లో 4 రెడ్ బాల్స్ ఉన్నాయి, 5 బ్లూ బాల్స్ ఉన్నాయి, 3 గ్రీన్ బాల్స్ ఉన్నాయి. ఇందులోంచి ఒక బాల్ బయటికి తీసినారు, అది రెడ్ అయ్యే ఛాన్స్ ఎంత అంటారు. సో రెడ్లు ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 4 ఉన్నాయి. ఇక్కడ టోటల్ బాల్స్ ఎన్ని ఉన్నాయి, టోటల్ చూస్తే 12 బాల్స్ ఉన్నాయి. సో 4/12 అవుతుంది ప్రాబిలిటీ. క్యాన్సిల్ చేసుకుంటే 1/3. 1/3 ఛాన్స్ ఉంది రెడ్ బాల్ తీసే. అదే బ్లూ బాల్ తీసే ఛాన్స్ ఎంత అన్నాడు. బ్లూ బాల్స్ ఎన్ని ఉన్నాయి, 5. టోటల్ బాల్స్ 12. ఇది బ్లూ బాల్స్ తీసే ఛాన్స్. ఇక గ్రీన్ బాల్స్కు ప్రాబిలిటీ ఎంత అంటే 3 బాల్స్ అవుట్ ఆఫ్ 12 బాల్స్. క్యాన్సిల్ చేసుకుంటే ఇలా సింప్లిఫై చేసి ప్రాబబిలిటీస్ ఏది అడిగినా కూడా కనుక్కోవచ్చు.
బ్యాగ్లో బాల్స్ ఉంటాయి. ఒక బాల్ను తీసినప్పుడు దాని ప్రాబబిలిటీ ఎంత అంటాడు. అప్పుడు ఏం చేస్తాం, పైన ఫేవరబుల్ అవుట్కమ్స్, కింద టోటల్ అవుట్కమ్స్. కింద టోటల్, న్యూమరేటర్లో ఫేవరబుల్. సో నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫార్ములా వేసుకొని ప్రాబబిలిటీ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఈ రకంగానే చేస్తాము. ఇంకా ఏ మోడల్ వచ్చినా కూడా మనం యూజ్ చేసే సింగిల్ ఫార్ములా ఏంటంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఎనీ ఈవెంట్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆఫ్ అన్ ఈవెంట్ బై టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఈ ఫార్ములా ఒక్కటి తెలిసింటే ఈ చాప్టర్లో ఏ ప్రాబ్లం అయినా ఈ 4 కాన్సెప్ట్‌లపైనే మోస్ట్‌లీ మనం చేసేస్తాం. ఒకటి కాయిన్ బేస్డ్, ఒకటి డైస్, ఇంకొకటి కార్డ్స్. కార్డ్స్ పైన ఎక్కువగా 8 మార్క్స్ ఇస్తుంటాడు. ఇక 2 మార్క్స్ గాని, 4 మార్క్స్ గాని బాల్స్‌కి సంబంధించిన క్వెషన్, లేదా మిస్సెలేనియస్ మోడల్. బాల్సే ఉండాలని కాదు. కొన్ని కార్డ్స్ ఉన్నాయి, కొన్ని నంబర్ కార్డ్స్ ఉన్నాయి, లేదా కొన్ని బల్బులు ఉన్నాయి. మంచి బల్బులు, చెడ్డ బల్బులు. అందులోంచి ఒక బల్బు తీస్తే బాగా వెలిగే బల్బు రావాలి. అంటే ప్రాబ్లమ్ లేకుండా ఉండే బల్బ్ రావాలి. పెన్నులు, ఇట్లా ఏవైనా అడగొచ్చు. కాబట్టి ఏదైనా అడిగే అవకాశం ఉంది కాబట్టి మిస్సెలేనియస్ మోడల్స్ అంటే దీని బేస్ పైన మనం పిక్ చేసుకోవాలా, చూస్ చేసుకోవాలా ఒకదాన్ని అన్నప్పుడు టోటల్ అవుట్కమ్స్ కింద ఫేవరబుల్ అవుట్కమ్స్ న్యూమరేటర్లో వేసుకొని డివైడ్ చేస్తే వచ్చేదాన్ని మనం ఏమని పిలుస్తామంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ అంటాం. సో దీనికి సంబంధించి కాన్సెప్ట్ బాగా తెలిసింటే మనం ఎగ్జాంపుల్స్ అండ్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఈజీగా మనం సాల్వ్ చేయగలం. సో నెక్స్ట్ సెషన్లో మనం ఎక్సర్సైజ్ అండ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ రెండు కూడా సాల్వ్ చేద్దాం.